హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదరాజ్ ఛానల్. సో ఈరోజు తిరుమలలో ఎందుకైతే వచ్చేసాము. సో ఈరోజు మనం తిరుమల కొండపైన అయితే ఉన్నాము. నా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందైతే వచ్చాము. తిరుమలకు వచ్చాము, అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం కూడా చేసుకున్నాము. అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. ప్రజలందరూ ఆరోగ్యంగా మంచి ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ వెంకమాంబ అన్నదాన సత్రం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం సో ఇదేనమాట వెళ్ళే రోడ్ వచ్చేసి. చుట్టూరా చూడండి ఎంత బాగుందో. సో మేమైతే ఇలా వెళ్తున్నాము గుడి ఫ్రంట్ సైడ్ నుంచి. అక్కడ టెంకాయలు ఇంకా అగరబత్తీలు అయితే దొరుకుతాయి ఆ కౌంటర్లో. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. మాకు కూడా రూట్ సరిగ్గా తెలియదు, కానీ నడుచుకుంటూ వెళ్తున్నాం. చుట్టూరా చూడండి ఎంత బాగుందో. అదిగోంది వెంకటేశ్వర స్వామి ఆలయం. కింద ముగ్గులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. ఇలా ఈ రూట్లో నుంచి వెళ్ళాలి. తిరుమలలో మనం అమృతాన్ని తినాలంటే కంపల్సరీగా శ్రీ వెంకమాంబ అన్నదాన సత్రంకి అయితే కన్ఫామ్గా వెళ్ళాలి. మేము కూడా అక్కడికే వెళ్తున్నాము. ఇప్పుడు మనం వెంకమాంబ అన్నదాన సత్రంకి అయితే వచ్చేసాము. చూడండి ఫుడ్, వడ ఇంకా కుర్మా చట్నీ ఇంకా ఏదో పళ్ళెం ఏదో వేశారు. చాలా బాగుందన్నమాట. నిజంగా అమృతం తినట్లే ఉంది. అమృతం తినాలంటే కన్ఫామ్గా మనం. హాయ్ ఫ్రెండ్స్, మేము తిరుపతి వచ్చామండి. మా దర్శనం తొందరగా అయిపోయింది. వీఐపీ బ్రేక్ వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. నిజంగా మన ఏడుకొండల స్వామిని దర్శించుకున్నామండి. వీఐపీ బ్రేక్ ఇప్పుడే వెళ్ళాము. ఒక 1 అవర్కి అయిపోయింది. నిజంగా ఇక్కడ వెంగమాంబ అన్నదాన సత్రం ఉందండి. క్యూ లైన్లో నడచాలి. ఓపిక కొంచెం మనము క్యూ లైన్లో నడుచుకుంటూ వెళ్తే నిజంగా చాలా బాగుంటుందండి. భోజనం మాత్రం అస్సలు బెల్లం పొంగల్, ఇక్కడ బెల్లం పొంగలు ఇంకా పప్పు, అన్నం, సాంబారు అన్నీ కూడా చాలా బాగున్నాయి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. నిజంగా అమృతం తిన్నట్టుగానే ఉంది. గాయస్, నాకు జండు బాంబు వాసన పడదు. సంకులో కూడా మమ్మల్ని కూడా పెడతాంది. ఫోటో తీసేస్తా. ఇప్పుడు మనం కోనేరు దగ్గర నుంచి వెళ్తున్నాము. కోనేరులో ఒకసారి నీళ్ళు చూడండి, ఒక డిఫరెంట్ కలర్ అయితే ఉన్నాయన్నమాట, బ్లూ కలర్. ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. కోనేరు పక్కన నుంచి వెళ్తున్నాం కదా, ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట. నడవడానికి కానీ అంతా చాలా బాగుంది. సో మేము నడుచుకుంటూ వెళ్తున్నాము.
సో ఇక్కడ కొత్తగా నరసింహస్వామి విగ్రహం అయితే పెట్టారు చూడండి, చాలా బాగుంది. చుట్టూరా చూడండి. వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే మనం వచ్చేసాము, ఇంకొద్దిగా దూరం ఉంది. ఈసారి కానీ ఆ 7 వెంకన్న స్వామి నన్ను కాపాడాలా స్వామి, చాలా పెద్దోన్నై పూడుస్తాను స్వామి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రథసప్తమి కావడంతో మన స్వామివారి ఏనుగులైనటువంటి వాటిపై ఊరేగింపుగా తీసుకెళ్ళి స్వామివారికి అక్కడ కనిపిస్తున్నటువంటి గుడిలో దీపాలతో వెలుగు నింపి హారతులిచ్చి స్వామివారికి సేద తీరేంత వరకు ఉయ్యాలతో ఆయన సేద తీరేటువంటి రీతి చూస్తూ ఉంటే చాలా సంతోషంగా మనశ్శాంతిగా ఉంటుంది. నిజంగా ప్రతిరోజు స్వామివారికి ఎక్కడి నుండో వచ్చే ప్రజలు, విదేశాల నుండి వచ్చే ప్రజలు ఈరోజు ఖాళీగా ఉన్నారు అనే సమస్యే లేదు. ఆయనని చూస్తూ ఉంటే మనలోని బాధలన్నీ మర్చిపోయి ఆయన్నే స్మరించుకుంటూ ఒక్కసారి చూడండి, స్వామివారు వస్తూ ఉంటే ఎంత కను విందుగా ఉందో. దేవుడా, 7 కొండలవాడ, వెంకటరమణ, గోయిందా అంటూ ప్రతి ఒక్కరూ స్మరిస్తూ మైమర్చిపోతూ ఉన్నారు. నిజంగా కదా, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఇది మీకు తెలియకున్నది కాదండి. కానీ ఫ్రెండ్స్, ఒక్కసారి స్వామివారి సేద తీరేటువంటి గుడిని చూస్తున్నారా? రథసప్తమి ఇప్పుడు మనము స్వామివారి ఆలయంకి కొంచెం పైన ఉన్న రాగి చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. నిజంగా ఇక్కడ స్వామివారి ఆలయాన్ని చూస్తూ ఈ రాగి చెట్టు దగ్గర కూర్చొని ఉంటే చాలా ప్రశాంతంగా. నిజంగా ఈ చెట్టు దగ్గర కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రశాంతంగా చెట్టు క్రింద కూర్చొని స్వామివారిని చూస్తూ స్మరించుకుంటూ 7 కొండలవాడ వెంకటరమణ నిజంగా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఒక్కసారి కూర్చొని చూడండి. ఇప్పుడు మనం కొద్దిగా అలా పైకి వస్తే ఇక్కడ చాలా షాప్స్, ఇంకా ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. అలాగే ఇక్కడ షాప్స్ కానీ ఇంకా టిఫిన్ స్టాల్స్ కానీ చాలా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా రూమ్ వచ్చేసి ఏటీసీలో కాటేజ్ నెంబర్ రూమ్స్ చూపిస్తాను చూడండి. సో మనకి రూమ్స్ కావాలంటే ఫస్ట్ 700 సేఫ్టీ డిపాజిట్ అయితే కట్టాలి. సో ఈ రూమ్ అయితే 100 రూపాయలే. సో మళ్ళీ మనం చెక్అవుట్ చేసిన తర్వాత 100 రూపీస్ పట్టుకొని 700లో మిగిలింది అయితే మనకి అకౌంట్లో తిరిగి వేసేస్తారు. సో ఇది వచ్చేసి 24 అవర్స్కి మాత్రమే. ఒకవేళ 24 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే 100 రూపాయలు కట్ అవుతూ ఉంటాయి అన్నమాట రోజుకి. మేము ఎక్కువ రోజులే ఉన్నాం కాబట్టి మాకు అమౌంట్ అయితే తిరిగి రాలేదన్నమాట. ఓన్లీ 24 అవర్స్లో చెక్అవుట్ చేస్తేనే డబ్బులు రిటర్న్ పడతాయి 600. మేమైతే 2 days ఉన్నాం కాబట్టి మాకైతే అమౌంట్ రిటర్న్ రాలేదు.
సో ఇప్పుడు మనం కొండ అయితే కిందకి దిగుతున్నాము. ఇది వచ్చేసి మా ట్రాలీ బ్యాగ్, దీన్ని నేనే తీసుకెళ్ళాలి. సో మీ ముందు కనిపిస్తున్నది అయితే 300 రూపాయల దర్శనం లైన్. అక్కడ ఏటీసీ రూమ్స్ ఆఫీస్ అయితే ఉంటుంది. మా నాన్నగారు అయితే అక్కడ కీస్ డిపాజిట్ చేసి రావడానికి అయితే వెళ్ళాడు. వచ్చేసి 300 రూపాయల దర్శనం లైన్ స్టార్ట్ అయినట్లుంది. దర్శనం లైన్ వచ్చేసి సో ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నాము. ఇటుపక్క సర్కిల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ కార్స్ అటుపక్క ఉంది. అక్కడ సర్కిల్ దగ్గరికి వెళ్తే మనకి ఫ్రీ బస్సులు అయితే వస్తాయి. చూపిస్తాను చూడండి. అయినా కానీ ఫ్రీ బస్సులు అయితే రాలేదు. మేమైతే జీప్లో వెళ్తాము. జీప్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఒక మనిషికి 50 రూపీస్. ఆ తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేము జీప్లోనే వెళ్తాము. కొండ కిందికి అంటే తిరుపతికి వచ్చేసి 150 రూపీస్ అనమాట. ఒక్కరికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జీప్లో అదే బస్ కూడా ఉంటుంది. బస్సు అయితే 100 రూపీస్. అలాగే ఏసీ బస్సులు కూడా ఉంటాయి. ఏసీ బస్సులు కూడా 110, 120 అలా ఉంటాయి. సో మేమైతే బస్సు ఎక్కలేదన్నమాట. ఇప్పుడు మేము మళ్ళీ దర్శనం సైడ్ అయితే వెళ్తున్నాము. ఇటుపక్కే ఏటీసీ రూమ్స్ అలా ఆఫీస్ అయితే ఉంది. ఇక్కడ చూడండి కాటేజ్లు అయితే ఎన్ని ఉన్నాయో. ఇదేనమాట ఏటీసీ ఆఫీసు. సో మేము నిన్న ఇప్పుడే మనం కొండ అయితే దిగామన్నమాట. తిరుపతికి అయితే వచ్చాము. గోవిందరాజుల స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఇదేనమాట గోవిందరాజుల స్వామి గుడి. ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారు. అలాగే చాలా ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం దగ్గరికి వెళ్తే గోవిందరాజుల స్వామి గుడి గోపురం అసలు కనపడదు అనమాట. మనం ఇంత దూరం నుంచి చూస్తే మాత్రమే కనపడుతుంది. చూడండి ట్రైన్ పిల్లోస్ కానీ ఇంకా చాలా ఐటమ్స్ అమ్ముతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మేము చాలా కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాం. దయచేసి మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. రాజుల స్వామి ఆలయం అయితే చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఇంకొక సైడ్, ఇది ఇంకొక. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇప్పుడు తిరుపతి టు అకోలా జంక్షన్ స్పెషల్ ఎక్స్ప్రెస్లో మేమైతే ధర్మవరం వరకు వెళ్తాము. అక్కడి నుంచి మళ్ళా మా ఊరైన పెనుకొండకి అయితే వెళ్తున్నాము. సో ఇంకా అంతే ఈరోజు వీడియో. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.